ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మేము విజయవాడలో ఉంటామండి. విజయవాడ అంతా వరదలు వచ్చి మునిగిపోయింది. మాకు కూరగాయలు అయితే ఏం దొరకట్లేదు. అందుకని ఈరోజు మరి ఏదో ఒకటి వండుకొని తినాలి కదా, అందుకని వెల్లుల్లిపాయల కారం చేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయల కారం కోడిగుడ్లు అండి. రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం అండి. ఫస్ట్ రండి, 6 గుడ్లు తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేద్దాం. ఇందులో కావాల్సినవి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, ఉల్లిపాయలు, కరివేపాకు. ఇప్పుడు వీటిని నూరుకుందామండి. నేను ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇంతంత వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయల గబ్బాలు నిమ్మకాయ సైజు అంతవి 2 తీసుకున్నాను. ఇంకా 2 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను. వీటిని దంచుకుందాం మెత్తగా. కొంచెం నూరుకోవాలండి, మెత్తగా ఎగిరిపోతున్నాయి వెల్లుల్లిపాయలు. అండి ఇలా నూరుకున్నాక 4 స్పూన్లు కారం తీసుకున్నానండి నేను. ఇది కూడా వేసేస్తున్నాను. అయిపోయిందండి, చాలు. ఇది ఇలా నూరుకుంటే చాలు. ఇలాగా చాలా ఏరియాలో కరెంటు కూడా లేదండి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తిండి లేక, నీళ్ళు లేక చాలా అల్లాడిపోతున్నారు. మా ఏరియాలో అయితే అంత లేదు. మా ఏరియాలో అయితే అంత వరద లేదండి. మాకంటూ కొంచెం వరద అనేది మాకు టచ్ అవ్వలేదు. కానీ టీవీలో వార్తలు వింటుంటే చాలా బాధ వస్తుంది. చాలామంది తిండి తిప్పలు లేకుండా, కరెంటు లేకుండా, మంచినీళ్ళు తాగడం నీళ్ళు కూడా లేకుండా బాధపడుతున్నారు. అధికారులు చాలా వరకు సహాయం చేస్తున్నారు. అధికారులు అయితే చాలా వరకు సహాయం చేస్తున్నారు. అయినా కొంతమందికి అందట్లేదు. ఓకే రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ పోసుకున్నాం కదండి, వేడెక్కుతుంది. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 3 ఉల్లిపాయలు అన్నమాట. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి. ఇదండి ఆయిల్లో వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసాము, వేగుతున్నాయి. కొత్తగా ఛానల్ పెట్టానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్, సపోర్ట్ చేయండి నాకు. కొత్తగా పెట్టాను. ఇంకొంచెం వేగాలండి. ఇంకొంచెం అయితే కారం వేసేద్దాం. ఇదిగండి నా మనవరాలు సిరి పడుకొని ఇప్పుడే లేచింది. అది హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. మా నాని కూరల్ని, మా నాని ఛానల్ని సపోర్ట్ చేయండి అను చెప్పు. కరివేపాకు వేస్తున్నానండి.
ఇప్పుడు కారం, నూరుకొని పెట్టుకున్న కారం ఉంది కదండి, అది వేస్తున్నాను. కారం భలే స్మెల్ వస్తుందండి. వెల్లుల్లిపాయలు ఫ్లేవరు, జీలకర్ర ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు బాగా తెలుస్తుంది. వెల్లుల్లిపాయల కారం హెల్త్కి చాలా మంచిదండి. ఇది చాలామందికి తెలీదు. హెల్త్కి చాలా చాలా మంచిదన్నమాట వెల్లుల్లిపాయలు, జీలకర్ర. కొంచెం ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అండి. నేను ఒక స్పూన్ వేస్తున్నాను, స్పూనున్నర వేస్తున్నాను. కొంచెం పచ్చివాసన వస్తుందండి. కొంచెం పచ్చివాసన పోయినాక మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదా, అవి వేసేద్దాము. కొంచెం పచ్చివాసన పోతే కారం మొత్తం అన్నిట్లో కలిసిపోయిందండి. ఉల్లిపాయలు కారం మొత్తం ఏకమైపోయింది అన్నమాట. పట్టుకున్నాను, కోడిగుడ్ల మధ్య ఘాటు పెట్టుకుంటున్నాను. గుడ్లు వేసినాక చిన్నగా తిప్పుకోవాలండి. అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా బౌన్లో తీసుకుందాం కర్రీ. చేసి చెప్తాను. చాలా బాగుందండి. ఇలా ట్రై చేసుకొని మీరు కూడా తిని టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్స్ పెట్టండి. ఓకేనా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.